నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. జిల్లా కేంద్రం కోసం కొందరు, మండలం కోసం ఇంకొందరు, రెవెన్యూ డివిజన్ కోసం మరికొందరు. ఒక్కొక్కరిది ఒక్కో డిమాండ్. ఈ రచ్చ ఇలా నడుస్తుండగానే పాత జిల్లాల సంఖ్య 25కు తగ్గింది. కొత్తగా 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్పులతో జిల్లాల ఇష్యూకు ఎండ్ కార్డ్ పడ్డట్లేనా? ప్రజల డిమాండ్లు అన్ని నెరవేరినట్లేనా? జిల్లాల పునర్విభజనపై పబ్లిక్ సాటిస్ఫై అవుతారా? పొరపాట్లను సరిదిద్దినట్లేనా? కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందా? ఇరవై 29 కాదు 28 జిల్లాలు. పాత జిల్లాల్లో 1 తగ్గింపు. కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు సర్కార్ ఆమోదం. అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల మార్పు. జిల్లాల ఎపిసోడ్లో చిక్కుముడి వీడినట్లేనా? ఎట్టకేలకు ఓ క్లారిటీకి వచ్చారు. జిల్లాల పంచాయతీకి ఎండ్ కార్డ్ వేసేలా కీలక డెసిషన్ తీసుకుంది ఏపీ సర్కార్. పాతవి 26 జిల్లాలు ఉంటే అందులో 1 కుదించారు. కొత్తగా 3 జిల్లాలు, 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 26 జిల్లాలున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశారు. అయితే జిల్లా కేంద్రాలకు దూరం, రెవెన్యూ డివిజన్ మార్పు, నేమ్, సెంటిమెంట్ అంటూ ఇన్నాళ్లు ఇష్యూ నడిచింది. ప్రజలు ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండడంతో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్లాన్ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే మంత్రివర్గ ఉపసంఘం పలుసార్లు భేటీ అయి వడపోత పోసిన తర్వాత సీఎం చంద్రబాబు జిల్లాల ఎపిసోడ్లో ఓ కంక్లూజన్ కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పాత 26 జిల్లాల్లో అన్నమయ్య జిల్లాను ఎత్తేసింది కూటమి సర్కార్. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లి కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త జిల్లాకు షిఫ్ట్ చేశారు. రాజంపేటను కడపలో కలపాలని డిసైడ్ చేశారు. రైల్వే కోడూరును తిరుపతికి మార్చే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాయచోటి, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి, పుంగనూరు నియోజకవర్గాలను కలిపి మదనపల్లిని కొత్త జిల్లాగా చేయాలని నిర్ణయించారు. కొత్తగా మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలో మొత్తం 28 జిల్లాలు కానున్నాయి. 1-2 రోజుల్లో తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. గూడూరును తిరుపతి జిల్లా నుంచి తీసి నెల్లూరులో కలిపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్తున్నారు. సేమ్ టైం కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేయాలని మంత్రివర్గం డిసైడ్ చేసింది. నెల రోజుల పాటు మంత్రివర్గ ఉపసంఘం స్వీకరించిన 927 అభ్యంతరాలపై సీఎం, మంత్రులు, అధికారులు ఇన్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేశాకే తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్లూరి జిల్లాలోనూ విభజన చేపట్టారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలను వేరు చేసి మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి గిరిజన ప్రాంతాలను ప్రత్యేకంగా చూపేలా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా రానుంది. రంపచోడవరం, చిత్తూరు డివిజన్లు ఇందులో ఉంటాయి. అయితే 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, 17 జిల్లాల్లో మాత్రం మార్పులు జరిగాయని చెప్పారు మంత్రి అనగాని సత్యప్రసాద్. అయితే విధి లేని పరిస్థితుల్లోనే రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చాల్సి వచ్చింది అన్నారు సీఎం చంద్రబాబు. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పోరాడుతున్నారని, ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేయలేని పరిస్థితి ఏర్పడిందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాయచోటి జిల్లా విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కంటతడి పెట్టుకోవడం చర్చకు దారితీస్తోంది. తర్వాత సీఎం చంద్రబాబు ఆయన్ను పిలిచి మాట్లాడడం కూడా అయిపోయింది. అయితే రాజంపేట వాసులు కడపలో చేరాలని, రైల్వే కోడూరు వాసులు తిరుపతి జిల్లాను కోరుకోవడంతో రాయచోటి మార్పు తప్పట్లేదని చంద్రబాబు చెప్పారు. ఆదోనిలో 2 మండలాల ఏర్పాటుపై కూడా చర్చించారు. 3 మండలాలపై చర్చ జరగగా 2 మండలాలకే పరిమితం చేయాలని డిసైడ్ చేశారు. నెల్లూరులో రెవెన్యూ డివిజన్ ఒకచోట, డీఎస్పీ పరిధి మరో చోట ఉండడంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 31న కొత్త జిల్లాలపై ఫైనల్ గెజెట్ ఇచ్చిన తర్వాత న్యూ ఇయర్లో జిల్లాలు అమలులోకి రానున్నాయి.